హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, మాదాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు, సికింద్రాబాద్, సైదాబాద్, చెంచల్గూడ, మెహదీపట్నం, కార్వాన్, రాజేంద్రనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక గ్రేటర్లో 2 రోజులుగా వానలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొద్ది రోజుల నుంచి మండే ఎండలతో అల్లాడుతున్న జనానికి కాస్త ఊరట లభించింది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. రాత్రి 7 గంటల వరకు లంగర్ హౌస్లో 3.0 సెంటీమీటర్లు, కార్వాన్లో 2.35 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్లోని అల్లబండలో 2.28 సెంటీమీటర్లు, కిషన్ బాగ్లో 2.15 సెంటీమీటర్లు, పాతబస్తీ దూద్ బౌలిలో 1.83 సెంటీమీటర్లు, జియాగూడ, షేక్పేట్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 1.50 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, మాదాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు, సికింద్రాబాద్, సైదాబాద్, చెంచల్గూడ, మెహదీపట్నం, కార్వాన్, రాజేంద్రనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రేటర్లో 2 రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న రాత్రి నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే గత కొద్ది రోజుల నుండే మండే ఎండలతో అల్లాడుతున్న జనానికి కాస్త ఊరట లభించినట్టయింది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటల వరకు లంగర్ హౌస్ లో 3.0 సెంటీమీటర్లు, కార్వాన్లో 2.35 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్లోని అల్లబండలో 2.28 సెంటీమీటర్లు, కిషన్ బాగ్లో 2.15 సెంటీమీటర్లు, పాతబస్తీ దూద్ పౌలిలో 1.83 సెంటీమీటర్లు, జియాగూడ, షేక్పేట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 1.50 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో రాగల మరో 2 రోజులు గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన జారీ చేశారు. తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీస్తాయని తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక విజయవాడలో నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైన మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. ఇవాళ రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.